మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడం జరిగింది. అలాగే 20 మంది గాయపడడం జరిగింది. ఈ యొక్క అనాగరిక చర్యను మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ మా యొక్క మయూర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు కోవతిల ర్యాలీగా మేము బయలుదేరడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అనాగరిక చర్యను ఉగ్ర దాడిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాము. ఒక భారత పౌరునిగా మన వారికి జరిగిన నష్టం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటివి జరగవద్దు. ఏ పాపం చేశారండి మనోళ్ళు? ఏదో సంతోషం కోసము ఒక టూరిజం స్పాట్ కోసం వెళ్ళారు. అందరం కలిసిమెలిసి ఉన్నాము, సమానంగా ఉండాలనే ఆలోచనతో ఒక సంతోషకరమైన ఫ్యామిలీతో పోతే వాళ్ళని హతమార్చడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఉన్నవారు చాలా అందరం కలిసిమెలిసి ఉంటారు. ఎవడో బయట పాకిస్తాన్ నుంచి వచ్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, చిచ్చులు పెట్టి, మత కళలు పెట్టి రకరకాల రోజులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. భారతీయులు మన కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల పని అతను మొత్తం చేయడానికి, కానీ అలా చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని, అందరము కలిసిమెలిసి ఉండాలని ఆలోచనతోనే ఇప్పటి వరకు కూడా మన వాళ్ళు సహకరించారు. ఇక అట్లాంటిది కుదరనియరు. నార్మల్ చిన్న వ్యక్తులకు కూడా ఇప్పుడు పౌరుషం అనేది ఇప్పుడు చాలా కఠినమైన బాధలో ఉండి కోపతాపాలతో ఉన్నారు. కాబట్టి ఇంకోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను ఒక మామూలు సామాన్య వ్యక్తిగా. అలా జరిగినటువంటి దాన్ని సీనియర్ సిటిజన్స్ ఖండిస్తున్నాం. వాకర్ అసోసియేషన్ వాళ్ళు ఖండించాం. ఇది ఒక మతపరంగా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాన్ని దీన్ని ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచ దేశాలు అన్ని కూడా దీన్ని ఎన్నో బాగా స్పందించి ఈ అరాచకాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ఇంకా భవిష్యత్తులో ఏ విధమైన ఎటువంటి పరిస్థితులు ప్రభుత్వం కాకుండా చర్యలు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు సంతోషం. జరిగిన కాశ్మీర్లో మానవ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న పిల్లోడి ముందు తండ్రిని కాళ్ళలో పడి, తల్లి కొడుకులు ఇద్దరు కాళ్ళలో పడి బతిమాడిన కనికరించకుండా ఘోరంగా వెనకాలం కాల్చడం జరిగింది. అలాగే కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ కని 5 రోజులు కాలేదు, ఏదో హనీమూన్ కని వెళ్తే అక్కడ పాపం కాళ్ళలో పడి బతిమాడితే కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సరే వాళ్ళని వదిలిపెట్టలేదు. దాడి చేసిన వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకోవాలి. గవర్నమెంట్ పట్టుకుని ఇమీడియట్లీగా కాల్చి చంపాలని మా తరఫున కోరుతున్నాం. జై హింద్. నమస్తే అండి. మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అల్లర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ రాబోయే తరంలో మళ్ళీ ఇలాంటి జరగకుండా మోడీ గారు తగిన చర్యలు కఠినంగా తీసుకొని మళ్ళీ జరగకుండా సామాన్య పౌరుల్ని కానీ ప్రతి ఒక్క పౌరుల్ని అందరినీ ఏమి గొడవలు లేకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అందరూ భారతీయులందరూ ఏకమై అందరూ కలిసిమెలిసిగా ఉండి ఇలాంటి వాటిని ఎదిరించి అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా దురదృష్టకరమైన విషయం, దురదృష్టకర సంఘటన. ఎందుకంటే నిన్న పహల్గామ్లో జరిగినటువంటి దాడి అనేటువంటిది కేవలం ఒక భారతీయుల మీద కాదు, భారతదేశం మీద, భారత ఆత్మ మీద, భారత రాజ్యాంగం మీద, భారత సార్వభౌమాధికారం మీద మరి దాడి జరిగినట్టుగా మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చెప్తున్న ఈ తరుణం లోపల ఇలాంటి దాడి జరిగినటువంటి చాలా హేమైన చర్య, చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క దాడి ద్వారా
ప్రపంచ దేశాలు కూడా మరి భారతదేశానికి మేమున్నామంటూ ఒక భరోసాను కల్పిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా మరి దాడిని ఖండిస్తూ మరి ఇంకెప్పుడు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మరి రకరకాలుగా వాళ్ళ యొక్క నిరసన కావచ్చు, వాళ్ళ బాధను కావచ్చు వ్యక్తపరుస్తున్న సందర్భం ఇది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి. ఈ యొక్క దాడులు పదే ఎందుకు జరుగుతున్నటువంటి కనుక ఒక్కటి కనుక ఆలోచించినట్టయితే ఒకటి ఉన్నది, ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ల ఒక సామెత ఉన్నది. మరి దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లే. ఆడ దాడి జరిగింది, ప్రభుత్వం మీద నెప్పని నెట్టేస్తారు కానీ ఆ యొక్క ఉగ్రవాళ్ళకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు, ఆ ఆశ్రయం ద్వారా వాళ్ళు చేసినట్టు దుర్మార్గం ఎట్లాంటిదని చెప్పి ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్టయితే అక్కడ స్థానికులే ఆ యొక్క ఉగ్రవాదులకు మరి అడ్డాగా ఏర్పడి మరి వాళ్ళకి షెల్టర్ ఇస్తూ ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం దృష్టి సారించాలి. అక్కడ యువత పెడదోరలు పోకుండా అక్కడ యువతకి ఏం కావాలి, పని కావాలి, వారి క్రమశిక్షణ కావాలి, వాళ్ళు దేశం కోసం పనిచేసే విధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. ఇలాంటి అతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి ఇలా మానుకోట నుండి మరి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక నేనే కాదు, ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా దాడులు జరగకూడదు అని కోరుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క దాడులు చేసే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ ఉన్నదంటే వాళ్ళు ఏంటంటే ఒక సంఘటన జరిపి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు అంటే మమ్మల్ని మర్చిపోకుండా కోసం వాళ్ళు మేము ఇంకా ముందు కొనసాగిస్తామని చెప్పడంలో భాగంగా ఈ దాడి చేశారు. ఈ దాడి ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్స్ వచ్చిన సమయంలో జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. అది బిల్ క్లింటన్ గారు 2000 సంవత్సరంలో మన ఇండియా పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో కూడా మరి ఇక్కడ బాంబు దాడులు జరిపి వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా ప్రయత్నం చేసిండ్రు. ఆ ఉనికిలో భాగంగా జేడీ వ్యాన్స్ కూడా చేసిండ్రు. మరి కాశ్మీర్లో సాధన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మా ఉనికిని కోల్పోతానంటే ఒకే ఒక అక్కస్తోటి అదేవిధంగా పాకిస్తాన్ ప్రోద్బలంతో స్థానికుల ఒక సమాచారం వాళ్ళ యొక్క సహాయంతో ఈ దాడి జరిగింది. ఇక ముందు కూడా జరగకూడదు అంటే ప్రభుత్వాలు చట్టపరమైనటువంటి సరైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొన్న కాశ్మీర్ లోయలో పేలగాంలో జరిగినటువంటి దాడిని మహబూబాద్ బార్ అసోసియేషన్ ప్రకారం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అమానవీయ సంఘటనను ప్రతి భారతీయ పౌరుడు ఖండించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంఘటనను హిందూ ముస్లిం గొడవగా కాకుండా ఇది దేశం మీద జరిగినటువంటి దాడిగా భావించాలని చెప్పేసి ఈ దేశం మీద జరిగిన దాడికి వ్యతిరేకించడంలో ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని చెప్పేసి, ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఈ సమస్యను ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి భావిస్తున్నాం. కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఈ నరమేధానికి ముగింపు పలకాలని చెప్పేసి దౌత్యపరంగా అదేవిధంగా యుఎన్ఓ కూడా తగిన చర్యలు తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని చెప్పేసి భావిస్తూ ఈ దేశ ప్రజలు అందరూ కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. పహల్గామ్ దుర్ఘటనను ఇవాళ యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలను ఇవాళ ప్రపంచ దేశాలను బహిష్కరించాలి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అదేవిధంగా ఇతర వ్యవస్థను కూడా స్తంభింపజేసినట్లయితేనే ఇవాళ అలాంటి దేశానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో అందాల కాశ్మీర్లో ఇవాళ పర్యాటకుల పైన 26 మందిని మట్టు పెట్టినటువంటి అమాయకులను ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఇవాళ మన భారతదేశానికి చాలా ప్రమాదకరం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి పౌరుడు ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఒక ఏకదాటి పైన వచ్చి ఉగ్రవాదాన్ని మరి పాలన వరకు అందరం కూడా ఏకదాటి మీద ఉండాలి. అదేవిధంగా ఈ దేశంలో ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులున్నా కానీ ఉగ్రవాదాలను వారి యొక్క స్థావరం కల్పించేటువంటి వ్యక్తులను కానీ వాళ్ళ ఈ భారతదేశంలో గుర్తించి వారిపైన కఠిన చర్య తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పౌరులను ఇవాళ గత 10 సంవత్సరాల నుండి ఇవాళ భారతదేశంలో అంతో ఎంతో కొంత ఇవాళ శాంతియుత వాతావరణం నెలకొంటా ఉంది. మరో పక్కన ఆ కాశ్మీర్ లో ఇవాళ అనేక గతానికి భిన్నంగా ఇవాళ కాశ్మీర్ లో ఇవాళ ఒక మంచి వాతావరణం ఏర్పడిన సందర్భంగా ఇవాళ ఉగ్రవాదులు ఇవాళ 26 మందిని ఇవాళ పుట్టన పెట్టుకుని ఇవాళ ఈ దుశ్చర్యకు పాల్పడడం ప్రతి భారతీయుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి భారతీయుడు ఈ దాడి వెనుకున్నటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం మరి ప్రభుత్వాల పైన ఉంది. దాని ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. అలాంటి వ్యవస్థలు ఇవ్వాలా. దాదాపుగా ఎప్పుడైతే మనమైతే ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులను మనం ఎదుర్కొన్నప్పుడు అప్పుడే మన భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి
భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశం కాబట్టి శాంతి కాముకున్నటువంటి మన భారతదేశంలో ఉగ్రవాదానికి స్థావరం ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదం ఏ మూలన్నా కానీ ఇవాళ పట్టుకొని ఇవాళ మన భారత సైన్యాన్ని ఇవాళ త్రివిధ దళాలను ఇవాళ మనం చాలా వరకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజలందరికీ ఒక చెంపపెట్టులాగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలి, భాగస్వామ్యులయ్యి దీన్ని యుద్ధ భూమి లోపల సైనికులు ఏ విధంగానైతే పోరాడతారో ఆ విధంగా దీన్ని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. ఇక్కడ ముస్లింలను అందరినీ మనము దున్నబట్టకూడదు. ఆ యొక్క భావజాలం ఉన్న తీవ్రవాదులను, ఉగ్రవాదులను వాళ్ళ అంతు చూడాలి. వాళ్ళను మనకు జరిగిన అన్యాయాన్ని తీర్చుకోవడానికి అన్ని దేశాలు ముక్త కంఠంతో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇది ఒక మంచి కార్యం చేయడానికి మన ప్రధానమంత్రి మోడీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. అప్పటికే ఎన్నో ఆంక్షలు విధించాడు. మన భారతదేశం నుంచి వాళ్లకు అందించాల్సిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపేయడానికి డోర్ స్టెప్ వేశాడు. దానికి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతున్నారు. అది ఛాలెంజింగ్ ఇష్యూ, అది మామూలు కాదు. వాళ్ళు ఎంత దూరం పోయినా కూడా వాళ్ళను వదిలిపెట్టమని ఒక వీరులాగా మాట ఇచ్చాడు మన భారత ప్రజలందరికీ. దానికి మనందరం సంతోషంగా ఉన్నాము. తప్పకుండా చర్య తీసుకోవాలి, వాళ్ళ యొక్క అంతు చూడాలి. ఆ మూర్ఖులను వదిలిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళను వదిలిపెట్టకూడదు. దయచేసి దీన్ని ప్రతి వ్యక్తికి, సాటి వ్యక్తులకు, మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ని అందిస్తూ జీవితంలో ఇలాంటిది జరగకుండా వాళ్ళపై చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము మా మహిబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల తరఫున మేము తప్పకుండా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం సార్. మేము ఏదన్నా రమ్మంటే కూడా మేము తప్పకుండా భాగస్వాములు అవుతాం ఈ విషయం లోపల. భారత తీర్థయాత్రికులపై ఉగ్రవాదులు చేసిన ఘటన మరి చాలా ఘోరం. అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని అణచివేయటానికి మన ప్రధాని ఎంతో మంచి స్టెప్ తీసుకున్నారు. దాన్ని భారతదేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈ యొక్క ఉగ్రవాదులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా మన మిత్ర దేశం అమెరికా, రష్యా కూడా మనకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మరి మన మోడీ గారు విదేశ యాత్రని కూడా మరి మధ్యలో ఆపేసి భారతదేశం రావడము చాలా సంతోషకరమైన విషయము. మరి మన కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముక్త కంఠంతో మరి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మరి వారిని తరిమి కొట్టడానికి మరి భారతదేశ ప్రజలందరూ 140 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తేనే మన దేశం బాగుపడుతుంది. ఇంకా ఎన్ని రోజులు శాంతి 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 అని మనం అన్ని దేశాలను ప్రేమిస్తాం, అన్ని వర్గాల ప్రజలను, అన్ని కులాలను, అన్ని మతాలను ప్రేమించి మరి వెనక స్టెప్ తీసుకుంటున్నాం. మరి మోడీ గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరి ఇలాంటి ఘటనలు జరగకుండా భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మోడీ గారి తీసుకున్న స్టెప్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలందరూ తీసుకున్న స్టెప్ని మేము హర్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా సమైక్యతకు మరి ఇష్టమైనటువంటి మన భారతదేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఈ జమ్మూ కాశ్మీర్ ఇంత సున్నితమైన ప్రాంతమైనా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి నిఘా విభాగం కానీ ఏం చేస్తుందని మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కూడా అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి
ప్రాంతంలో ఈ సమస్యాత్మక ప్రాంతమైన కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ నిఘా వ్యవస్థ కానీ మరి ఆర్మీ మిలిటరీ అందరూ కూడా ఏం చేస్తున్నారని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇప్పటికైనా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతం మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం మరి దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేక బలగాలను అక్కడ దింపి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలి. ఏదైతే అక్కడ ఘటనలో మరణించిన వారందరికీ 5 కోట్ల రూపాయలు, ప్రతి కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అట్లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఈ విషయాన్ని చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచి జమ్మూ కాశ్మీర్ ను సమస్యాత్మక ప్రాంతాన్ని సున్నితంగా తయారు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతాం. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో అమాయకమైన సామాన్య భారతీయ ప్రజలు ఈ దుర్ఘటనలో కూడా చనిపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఉగ్రవాద ముసుగుతోటి మరి ప్రేరేపించినటువంటి యొక్క ముష్కరులందరూ కూడా కలిసి మరి తమ యొక్క విహారయాత్రకు అక్కడికి వెళ్ళినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, అదేవిధంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ అమాయక పౌరుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనల వల్ల మరి ఏం సాధించాలనుకుంటారో అది సాధించకపోగా ఇవాళ సమాజం లోపల అశాంతిని సృష్టించేటువంటి ప్రయత్నం ఈ యొక్క ఉగ్రమూగలు ముష్కరులు చేసినటువంటి అది సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఇవాళ భారతదేశంలో భిన్నత్వంగా ఏకత్వంగా కలిసి ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ వివిధ రకాల కుట్రలతోటి మరి పడున్నటువంటి మరి ప్రేరేపిత ఉగ్రవాదంతో ఈ యొక్క చర్యలకు పాల్పడడం చాలా శోచనీయం. ఆ యొక్క మృతులైనటువంటి కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబాలను మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా మరి జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొన్నదని చెప్పేసి భావించినటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఘటనలు జరగటం అనేటువంటిది చాలా మరి బాధాకరం. మరి ఇలాంటి ఘటన జరగడానికి వ్యవస్థీకృతమైనటువంటి భద్రత లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతర కారణాలు ఏంటిది అనేటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా విశ్లేషణ చేసి ఉగ్రమూకల యొక్క ఆగడాలను ఆటలను పూర్తి స్థాయిలో పట్ల అరికట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి. భారతదేశ సమగ్రత సమైక్యతను అందరూ కూడా పరిరక్షించే దానికోసం ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా ఆశిస్తాను.